హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నిన్నటి షార్ట్ వీడియోలో మనం బుజ్జి వినాయకుడికి ఎలా పెయింట్ వేయాలో ఈజీ టిప్స్తో చూసాం కదా. ఈరోజు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయొచ్చో చూద్దాము. ఫస్ట్ మనకి ఇంట్లో ఇట్లా మ్యారేజ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ దాన్ని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్నాక కార్డ్బోర్డ్ పైన అలాగే కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు మాస్కింగ్ టేప్తో ఇలా ఎడ్జెస్ మొత్తం కవర్ చేసేసి అన్ని వైపులా ఇలా చేసుకోవాలి. నార్మల్గా మాస్కింగ్ టేపే కాకుండా న్యూస్ పేపర్తో అయినా కానీ అంటించేయచ్చు గమ్తో. ఇలా 1 by 1 ఇలా పెట్టేసుకున్నాక టోటల్గా అదొక బాక్స్ టైప్లో వస్తుంది. ఇలా అరేంజ్ చేసుకున్నాక నేను వైట్ చేస్తూ ఉంటుంది కదా, అది బేస్ కోట్గా వేసుకున్నాను. తర్వాత బ్యాక్గ్రౌండ్లో బ్రౌన్ కలర్ వేసాను అనమాట. కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా. మన బుజ్జి గణపయ్య తగ్గట్టుగా చిన్నగా చేశాను అనమాట. ఇలా మొత్తం హోల్స్ పెట్టేసుకొని లైట్స్ ఉంటాయి కదా, ఫెయిరీ లైట్స్, వాటిని హోల్స్లోంచి తీసేసుకోవాలి. అంతే, డెకరేషన్ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. టోటల్ లుక్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.